ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో టిడ్కో లబ్ధిదారులకు శుభవార్త. వారు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు కీలక ప్రకటన. గత ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన ఫ్లాట్ల కేటాయింపునకు నోచని 83,000 దాదాపు 84,000 మంది దరఖాస్తుదారులకు 174 కోట్లు వెనక్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన 1,575 టిడ్కో ఇళ్లలో లబ్ధిదారులతో త్వరలో గృహప్రవేశం చేయించాలని సూచించారు. పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు సూచనలు అధికారులకు చేశారు. ఆస్తి పన్ను మొదలుకొని అన్ని వివరాలు లింక్ చేస్తూ పట్టణాల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని ఈయనైతే చెప్పారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారో టిడ్కో ఇళ్లకు సంబంధించి, గతంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి డబ్బులు కట్టి మొత్తం మధ్యలో అయితే బలైపోయారనమాట. ప్రభుత్వం మారిన తర్వాత వారందరికీ కూడా డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తొందరలోనే వీరందరికీ కూడా డబ్బులు అయితే వెనక్కి అయితే వేయబోతున్నారు. అలాగే ప్రజెంట్ 1,00,000 ఇళ్ళు అయితే రెడీగా ఉన్నాయి టిడ్కో ఇళ్ళు. ఆ 1,00,000 ఇళ్ళకి కూడా తొందరలోనే గృహప్రవేశాలు అయితే చేస్తామని చెప్పారు. సో ఇది మనకు అప్డేటు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.